మొన్న నా కూతురు, తనకి ఏసై అంటే ప్రాణం, ఏసై అంటే పిచ్చి. మీ అండ్ జీసస్, మీ అండ్ జీసస్, మీ అండ్ జీసస్ అంటా అంటే, డాడీ డూ మీ డ్రాయింగ్ ఆఫ్ మీ అండ్ జీసస్, మీ అండ్ జీసస్ డ్రాయింగ్ A1. అప్పుడు వర్షిప్ కాన్ఫరెన్స్ అయింది. బికాస్ ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ టు టేక్ ఎ బ్రేక్, ఐ డూ డ్రాయింగ్స్. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. సో బిడ్డ మొత్తం నా పెయింట్స్ ఓపెన్ చేశాను, కేసులు ఓపెన్ చేశాను. బిడ్డ నా భార్య ఏమో గంట సేపులో బయటికి వెళ్ళాలండి. ఇప్పుడు స్టార్ట్ చేశాను, నువ్వేమో బయటికి వెళ్ళాలి. సరే మీరు అందరూ రెడీ అవ్వండి అన్న. కూర్చొని ఎంత వేగంగా అంత వేగంగా గీస్తావో, నా కలర్స్ వేస్తావో, నా పట్టు ఒక వాష్ అవుట్ స్టైల్లో మొత్తం వేసి ముగించా. అట్టు పెట్టారు. నా భార్య వచ్చి, వావ్ ఎంత బాగుందా అంటే, సరే కానీ బయలుదేరా, పక్కన పెట్టి ఇదిగొచ్చి నేను. వాళ్ళ మమ్మీ వెంటనే తీసి పెట్టించుకుంది. నిన్ను చూసేటప్పటికి దాన్ని చక్కగా ఫ్రేమ్ చేసి దాని బెడ్ పక్కన పెట్టి నేను చూసి ఇది నేనే గీసానా. బట్ దెన్ లుకింగ్ అట్ ద స్పీడ్, నేను ఒకటే అనుకున్నా, నాకున్న ఈ గంట సేపట్లో వాట్ బెస్ట్ కెన్ ఐ గివ్. ఇప్పుడు అడిగింది కదా అన్న, లేచి వెళ్ళిపోలా. నేను ప్రారంభించింది మాత్రం వదలను. ఒకప్పుడు అట్లా ఉండేవాడిని నా యవ్వన కాలంలో. కానీ దేవుడిని తెలుసుకున్న తర్వాత, దేవుడు నన్ను దర్శించిన తర్వాత నా బ్రతుకు విధానాన్ని మార్చుకున్నాను. నాకు గంట సేపు ఉందా, 10 నిమిషాలు ఉందా, వాట్ కెన్ ఐ డూ ఇన్ దిస్, ఐ విల్ డూ.